we read in heaven, the streets are golden, the gates are made of pearl. మనం బైబిల్లో చదువుతూ ఉంటాం కదా, పరలోకం ఉన్నటువంటి వీధులన్నీ బంగారు మయమై ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి గుమ్మాలన్నీ ముత్యాలతో ఉంటాయి. There'll be no sorrow and no tears. అక్కడ ఏ విధమైన దుఃఖం ఉండదు, కన్నీళ్లు ఉండవు. And we don't have to walk, we can fly. అక్కడ మనం నడిచేది లేదు, బాగా ఎగిరిపోతూ వెళ్ళిపోవచ్చు. It's all very exciting. ఇదంతా చూడడానికి చాలా గగురుపాటు కలిగించేదిగా ఉంటుంది. But supposing you go to heaven, ఒకవేళ మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు and find it is not like that. You find it is not like that. మీరు అనుకున్నట్టుగా అక్కడ లేదనుకోండి. It's all full of thorns. అక్కడ అన్ని ముళ్ళు ఉన్నాయి. And you can't fly, you have to struggle through the thorns. అక్కడ ఏదో పైకి ఎగిరి వెళ్ళేది లేదు, ఈ ముళ్ళలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. But Jesus is there. అయితే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. Will you be happy? సంతోషంగా ఉంటారా? I'll be happy. నేను సంతోషంగా ఉంటాను. I say, Lord, I'm not looking for golden streets. ఓ ప్రభా, నేను ఎక్కడ బంగారు వీధుల కోసం చూడట్లేదు ఇక్కడ. Or whether I can fly, I'm not interested. నేను పైకి ఎగిరిపోగలనా లేదా వీటి గురించి కాదు నా శ్రద్ధ. If you are there, నువ్వు గనక ఉంటే I don't care. వీటన్నిటి గురించి నాకు శ్రద్ధ లేదు. I once told the Lord, ఒకసారి నేను ప్రభుతో చెప్పాను, I'm ready to go to hell if you are there. ప్రభు, నువ్వు నరకంలో కనుక నువ్వు ఉంటే నేను అక్కడికి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. If heaven is a beautiful place and hell is full of fire, ఒకవేళ పరలోకమంతా సౌందర్యకరమైనటువంటి నగరంగా ఉండి ఈ నరకం అనేది కాలుతూ ఉంటుంది అనుకోండి. but Jesus is there in hell, కానీ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నరకంలో ఉన్నారనుకోండి, where do you want to go? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? I want to go to hell. నేను అక్కడ నరకం అంటే యేసు ప్రభువారు ఉన్నారు కదా అక్కడ. ఎందుకంటే my heaven is where Jesus is. ఎందుకంటే నా పరలోకం ఎక్కడ ఉందంటే యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అది నా పరలోకం. Whether fire or golden streets doesn't bother me. అంటే అక్కడ అగ్ని ఉన్న బంగారు వీధులున్నా దీంతో నాకేం సంబంధం లేదు. Is that how you love Jesus Christ? మీరు ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నారా? See, the psalmist said in Psalm 73, 73వ కీర్తనలో ఈ కీర్తన గ్రంథకర్త ఏం చెప్పాడు చూడండి. when I read through the Bible, నేను బైబిల్ చదివినప్పుడు to me this is the clearest verse that describes what true worship is. నిజమైనటువంటి ఆరాధన అంటే ఏమిటో ఇది చాలా స్పష్టమైన మాటగా నాకు కనబడింది. There are more than 31,000 verses in the Bible. బైబిల్లో 31,000 కంటే అధికమైన మాటలు ఉన్నాయి. I've read all of them. వాటన్నిటిని నేను చదివాను. But I find this is the clearest verse of worship. అయితే ఆరాధన గురించి చాలా స్పష్టమైన మాటగా చదివాను. What does it say? ఏం చెప్తుంది? Psalm 73:25. 73వ కీర్తన 25వ వచనం. Whom have I in heaven but thee? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? And there's nothing I desire on earth beside thee. నీవు నాకుండగా లోకములో నుండి ఏదియు నాకు అక్కర్లేదు. This is worship. ఇదే ఆరాధన అంటే. On earth, భూమి మీద I want you, Lord. ప్రభువా నీవే నాకు కావాలి. If you give me children, I take them. If you take them away also, it's all right. పిల్లలు నాకు ఇచ్చినా నేను తీసుకుంటాను, తీసుకెళ్ళిపోయినా సరే. If you allow me to get married, praise the Lord. నువ్వు నాకు పెళ్లి జరిగించినా నేను ప్రైజ్ ది లార్డ్ And అంటాను. if nobody comes to marry me, praise the Lord. నన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా కానీ ప్రైజ్ ది లార్డ్ అంటారు. There are very few people who can say that. కొద్దిమంది మాత్రమే ఇలా చెప్పగలరు. I desire nothing on earth but you. ప్రభువా ఈ భూమి మీద నీవు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు. If you give me a job, praise the Lord. నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినా ప్రైజ్ ది లార్డ్ అంటాను. You don't give me, I will live somewhere and live simply. That's enough. నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వకపోయినా ఎక్కడో ఏదో సామాన్యంగా బ్రతుకుతూ ఉంటాను, చాలు నాకు అది.